విద్యా వైద్య రంగాలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు మంత్రులు. పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రభుత్వ దవాఖానాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అటవీ చట్టాలు అడ్డంకిగా మారాయని చెప్పారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కీలకమైన ఇంజనీర్లు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు మినిస్టర్స్. అమెరికాలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టూర్ కొనసాగుతోంది. నెవడా, అరిజోనా రాష్ట్రాల సరిహద్దులోని హోవర్ డ్యాంను సందర్శించారు. జల విద్యుత్ ఉత్పత్తి, నిర్మాణ వ్యవస్థను పరిశీలించారు. ఫెడరల్ ప్రభుత్వ అధికారులు బట్టి టీంకు డ్యాం గురించి వివరించారు. 3 ప్రధాన పట్టణాల్లోని 80 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలతో పాటు 3 రాష్ట్రాలకు విద్యుత్ను హోవర్ డ్యాం అందిస్తుందని చెప్పారు. ప్రతి ఏటా దాదాపు 80 లక్షల మంది పర్యాటకులు డ్యాం సందర్శిస్తారని తెలిపారు. హోవర్ డ్యాం జల విద్యుత్ స్ఫూర్తితో రాష్ట్రంలో మెరుగైన పద్ధతులు అవలంబిస్తామని, రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు బట్టి విక్రమార్క. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, హెల్త్ సెంటర్లు, మంచినీటి వ్యవస్థ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు అటవీ చట్టాలు అడ్డంగా ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. స్కూల్ భవనానికి అనుమతి లేకపోవడంతో కంటైనర్ పాఠశాల ఏర్పాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఫారెస్ట్ అధికారుల తీరుతో కేంద్రం నుంచి వచ్చిన నిధులను వాడుకోలేకపోతున్నామని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెసా యాక్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు సీతక్క. బేసిక్ నీడ్స్, ఆ గ్రామానికి కావాల్సినటువంటి రోడ్లు కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, స్కూల్స్ కానీ, మరి ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ కానీ, ఇవి కూడా నిర్మాణం చేసుకోవడానికి మరి ఫారెస్ట్ చట్టాలు అనేది చాలా ఆటంకంగా అవుతున్నది. కాబట్టి వీటిని కొద్దిగా అంటే పర్మిషన్ ఇచ్చేటట్టుగా కూడా పంచాయతీరాజ్ ద్వారా కొంచెం పంచాయతీరాజ్ చట్టం ద్వారా కొంత ఫారెస్ట్ వాళ్లకు చెప్పాలని కూడా సెంట్రల్ మినిస్టర్ గారికి అప్పీల్ చేయడం జరిగింది. గత 10 ఏళ్లలో కేసీఆర్ వైద్య రంగాన్ని పట్టించుకోలేదన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. హైదరాబాద్ విద్యానగర్లో దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు దామోదర. The social activity, educational activity, health activity, elderly care, and I profoundly from heart of my heart I congratulate you. And this trust, I remember those days about the 70s and 80s when in Hyderabad Twin Cities had 2 illustrious hospitals, one is Gandhi, one is Usmania. At the same time, on par was Durgabai Deshmukh Hospital. ప్రాజెక్టుల పేరుతో గత కేసీఆర్ సర్కార్ కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసిందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాణ్యత లేకుండా కట్టడంతో కాళేశ్వరం కూలిపోయిందని చెప్పారు. హైదరాబాద్లో నీటిపారుదల శాఖలో కొత్తగా ఎంపికైన 700 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి అందించిన నియామక పత్రాల కార్యక్రమంలో పాల్గొన్నారు ఉత్తమ్. Telangana Irrigation Department is one of the most prestigious government departments in the country. There are departments within the irrigation department like the Central Design Organization, which is on par with the best irrigation design departments of the country. Your predecessors have built landmark irrigation projects in Telangana, and I'm sure you will enjoy job satisfaction and every way have a bright career in Telangana Irrigation Department. ఏ దేశమైనా అద్భుతంగా అభివృద్ధి చెందిందంటే ఇంజనీర్ల పాత్ర కీలకమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. R&B AEEలుగా సెలెక్ట్ అయిన 156 మందికి నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రాంలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి పాల్గొన్నారు. కొత్తగా నియమితులైన ఇంజనీర్లు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంజనీర్స్ ఎంత ముఖ్యమంటే ఇది ఒక బ్రిడ్జి కట్టేసి వదిలిపెట్టేది కాదు, ఒక బిల్డింగ్ కట్టేది వదిలిపెట్టేది కాదు. ఇది గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా, బ్రిడ్జి కట్టినా, ఇది లక్షలాది మందికి మనం ఒక వే చూపించే ఒక మంచి ప్రోగ్రాం, అది మంచి పని చేసే కార్యక్రమంలో ఇవాళ ఇంజనీర్స్ అంటే ఈ దేశంలో డెవలప్మెంట్, ఈ కంట్రీ డెవలప్ అవడానికి కారణం ఇంజనీర్స్ పాత్ర ముఖ్యం. ఖమ్మంలో టూరిజం అభివృద్ధిపై ఫోకస్ పెంచారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా రోప్వేపై టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎండీ ప్రకాష్ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. కిల్లాతో పాటు ఖమ్మంలో టూరిజం అభివృద్ధిపై చర్చించారు తుమ్మల. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు మంత్రి కొండా సురేఖ. అయితే ఈ ప్రోగ్రాంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రోటోకాల్ పాటించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అనడంతో 2 పార్టీల మధ్య ఘర్షణ జరిగింది. వెంటనే మంత్రి కొండా సురేఖ కలగజేసుకున్నారు. దుబ్బాకలో కాంగ్రెస్ నాయకులను ఇబ్బంది పెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు సురేఖ.